మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, మనకు ధ్యానాన్ని పరిచయం చేసిన సుభాష్ పత్రిజీ దంపతులకు నమస్సులు. యూనివర్స్కు, ఆస్ట్రల్ మాస్టర్స్కు అందరికీ నమస్సులు. ధ్యానోదయం పాట వివరణ. జగతికి వెలుగులనిచ్చే ఉదయం సూర్యోదయం, మన ఆత్మకు వెలుగులు నింపే ఉదయం ధ్యానోదయం, తిమిరం పైన సమరము చేయును ధ్యానోదయం, అమరుల చేసే అమృత కలశం ధ్యానోదయం, మనలను అమరుల చేసే అమృత కలశం ధ్యానోదయం. ధ్యానోదయం 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 జ్ఞానోదయం. హరివర్ధన చే మనుషులు మహనీయులైన కథనాలు, విధిరాతను ఎదిరించి విజయాలను పొందిన వీరులు, ఎందరెందరో మహానుభావులు అనుభవాల ఫలసారం, సదా సత్యమే శాశ్వతమంటూ చూపించే మణిహారం. ధ్యానోదయం 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 జ్ఞానోదయం. జగతికి వెలుగులనిచ్చే ఉదయం సూర్యోదయం, మన ఆత్మకు వెలుగులు నింపే ఉదయం ధ్యానోదయం, ఎందరికో ఆదర్శం ఇంకెందరికో మార్గదర్శనం, వాస్తవాల సందర్శనం చైతన్య స్ఫూర్తికి నిదర్శనం, ఆటుపోట్లను ఆటలు గెలిచిన విశ్వాంతర విన్యాసం, విశ్వ కళ్యాణమనరించుటకు విఘ్నులు వేసిన ఈ పయనం. ధ్యానోదయం 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 జ్ఞానోదయం. రండి రండి చూడండి, విజ్ఞానమునే పొందండి, పిఎంసిలో వీక్షించి జనులందరూ తరించండి. రండి రండి చూడండి, విజ్ఞానమునే పొందండి, ప్రేమ విశ్వము వీక్షించి జనులందరూ తరించండి. చిక్కుపడిన నీ సమస్యలన్నీ సులువుగా విప్పేస్తుంది, కఠినమైన మీ ప్రశ్నలన్నిటికీ సమాధానము పొంది, నామరూపములు నటనలు లేని సర్వసాక్షి సంయోగం, జీవుడు దేవుడు ఒకటని తెలిపే దివ్యమైన సందేశం. జై జై ధ్యానోదయం, జయ హో ధ్యానోదయం, జై జై ధ్యానోదయం, జయ హో ధ్యానోదయం. జగతికి వెలుగులనిచ్చే ఉదయం సూర్యోదయం, మన ఆత్మకు వెలుగులు నింపే ఉదయం ధ్యానోదయం, తిమిరం పైన సమరము చేయును ధ్యానోదయం, అమరులు చేసే అమృత కలశం ధ్యానోదయం, మనలన అమరులు చేసే అమృత కలశం ధ్యానోదయం. ధ్యానోదయం 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 జ్ఞానోదయం. మిత్రులారా, వివరణ. ఈ భూమికి సూర్యుడు వెలుగుని ఇస్తాడు, మన ఆత్మకు వెలుగును నింపేది ధ్యానోదయం, మన అజ్ఞానంపై యుద్ధం చేయును ధ్యానం, మనం లేకున్నా మనల్ని గుర్తు చేసుకునేలా జీవించడం నేర్పిస్తుంది ఈ ధ్యానం. ఈ ధ్యానం వలన మనలో జ్ఞానం ఉదయిస్తుంది. భగవంతుని గురించి తపస్సు చేసి మహనీయులైన వారు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణం వాల్మీకి, తమ విధిరాతను ఎదిరించి విజయాలను పొందిన వారు ఉన్నారు. ఉదాహరణకు భక్త మార్కండేయ. ఇలా ఎందరెందరో మహానుభావుల అనుభవాలు ఉన్నవి. ఎల్లప్పుడూ సత్యమే శాశ్వతమని తెలిపేదే ధ్యానం. ధ్యానంతో జ్ఞానోదయం కలుగుతుంది. ఈ ధ్యానం వలన ఎంతోమంది ఆదర్శంగా ఉండి 10 మందికి మార్గదర్శనం చేస్తూ తమ జ్ఞానంతో చైతన్య స్ఫూర్తితో తమ వాస్తవాలకు తామే కారణమని కష్ట నష్టాలను జయించి జీవితం అనే ఆటను అద్భుతంగా ఆడుతూ తమ జ్ఞానాన్ని విశ్వ కళ్యాణం కొరకు అందరికీ పంచుతున్నారు. పిఎంసి ఛానల్ చూడండి, అలాగే గాయత్రి స్వామి ప్రేమ విశ్వము చూడండి మిత్రులారా.
విజ్ఞానమును పొందండి. మీ సమస్యలకు సమాధానం దొరుకుతుంది. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. జీవుడు దేవుడు ఒకటే అని తెలుపుతూ సత్యదర్శనంతో అలరిస్తున్న పిరమిడ్ మెడిటేషన్ మరియు ప్రేమ విశ్వం ఛానల్ చూసి మీ జీవితాలను మలుచుకుంటూ ఆదర్శంగా జీవించండి మిత్రులారా. ప్రతి ఒక్కరూ తమ ప్రాపంచిక సంపదతో పాటు ధ్యానం ద్వారా తమ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సంపదతో జీవించి తమ పిల్లలను ఆధ్యాత్మిక జ్ఞానంతో పెంచి నవ సమాజం నిర్మించాలని, ప్రతి స్త్రీ తమ కుటుంబానికి పునాది కావాలని, స్త్రీమూర్తి తన కుటుంబం పట్ల బాధ్యతను సక్రమంగా చేసుకుంటూ ఒక్కొక్క సుగుణ లక్షణాలను పెంచుకుంటూ సుగుణాలను పునాది రాళ్ళలాగా పేర్చుకుంటూ గట్టి పునాది కావాలి. ఎప్పుడైతే మనము ధ్యానం చేసి ఆధ్యాత్మికంగా పిల్లల్ని పెంచుతామో అప్పుడు పిల్లలు ఆధ్యాత్మిక జ్ఞానంతో పెరుగుతారు. భవిష్యత్తులో ఏ సమస్యనైనా అవలీలగా ఎదుర్కొని తమ జీవితాలను ఆనందంగా జీవించగలరు మిత్రులారా. నా ధ్యానోదయం గురించి చెప్తాను ఫ్రెండ్స్. ధ్యానానికి ముందు భక్తి మార్గంలో ఉండేదాన్ని. భక్తి మార్గంలో దేవుణ్ణి పూజించడము, అభిషేకాలు చేయడము, భజనలు చేయడము, దేవుని భక్తి పాటలు కీర్తించడము ఉండేది. ధ్యానోదయం తర్వాత జ్ఞాన మార్గంలో ఉన్నాను ఫ్రెండ్స్. చిన్నతనం నుండే నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చినాను అనే ఆలోచనతో నన్ను నేను మరవడము, తర్వాత ఈ ప్రపంచంలోకి రావడము జరుగుతుండేది. అప్పుడే మనలో ఉన్న ఆత్మ వేరు, శరీరం వేరు అనే అవగాహన వచ్చింది. మన ఆత్మకు శరీరం వాహనం అనే అవగాహన కూడా ఉండేది. అగ్ని కాజ్యం తోడైనట్లు నాకు ధ్యాన పరిచయం అయ్యింది. ధ్యాన మార్గంలో జ్ఞానంను సంపాదిస్తూ నాలో ఉన్న అజ్ఞానంపై పోరాటము మొదలైంది. చిన్నతనం నుండే ఏది జరిగినా నా మంచికే అనుకునేదాన్ని. ధ్యానము తర్వాత ఆ నమ్మకం నిజం చేసుకున్నాను. మానవత్వ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేదాన్ని. ప్రతి ఒక్కరిలో ఉన్న మంచి లక్షణాలను అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడము, మనసుకు బాధ అనిపించినప్పుడు భగవద్గీత ద్వారా, పాటల ద్వారా జ్ఞానంతో నన్ను నేను సమన్వయపరచుకోవడము చేసేదాన్ని. ఏమి ఉన్నా ఏమి లేకున్నా ఉన్న దానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకున్నా. నా జీవితాన్ని ఆనందంగా అద్భుతంగా మలుచుకుంటూ సుగుణాలను పెంచుకుంటూ ఇలా పాటల ద్వారా నేను నేర్చుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇలా అందరికీ పంచుకుంటూ సాగిపోతున్నా మిత్రులారా. అందరూ ధ్యానం చేసి మీరు మీ ధ్యానోదయం ద్వారా జ్ఞానంతో జీవించి తమ కుటుంబాలతో ఈ సమాజంతో ఆనందంగా జీవించాలని కోరుతూ మీ గాయత్రి స్వామి. థ్యాంక్ యూ మాస్టర్స్.